నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపాం నమోస్తుతే అంటూ గత నెల రోజులుగా ప్రతి దేవాలయంలో కూడా చేర్యాల పట్టణంలోని మహిళా భగవద్బంధువులంతా కూడా సాయం సంధ్యా సమయంలో దీపాలతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలతో ఆకాశ దీప ఆవిష్కరణతో కార్తీక పురాణ ప్రవచన కార్యక్రమాలతో నెల రోజులుగా అన్ని ఆలయాలు విలసిల్లాయి. నిన్నటి అమావాస్యతో కార్తీక మాసానికి పరిసమాప్తం చెబుతూ చేర్యాల పట్టణంలోని ప్రాచీన దేవాలయమైన వేణుగోపాల స్వామి దేవాలయంలో సుమారు 250 మంది మహిళా భగవద్బంధువులంతా కలిసి సహస్ర దీపోత్సవంతో పాటు శ్రీకృష్ణుడికి శివకేశవులకిద్దరికీ భేదం లేదంటూ స్వామివారి ముందు ధ్వజస్తంభం చుట్టూ సింహద్వారం దగ్గర దీపోత్సవాన్ని నిర్వహించడమే కాకుండా నెల రోజులుగా చేస్తున్నటువంటి పూజలకు ఫలశ్రుతిగా నిన్న పరిసమాప్త కార్యక్రమాన్ని ముగింపుగా ప్రధాన అర్చకులు శేషాచార్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రాజస్వామి పరిచారక నేతృత్వంలో వైభవంగా నిర్వహించారు. వైదిక కార్యక్రమాలు, పూజాధికాలు, మంత్రోచ్చారణలతో ప్రతి ఒక్క మహిళా బంధువు యొక్క గోత్రనామార్చనతో సంకల్పం చెప్పుకొని దీపోత్సవాలతో పరిసమాప్తం చేసుకున్నటువంటి కార్తీక మాసం నిన్నటితో ముగుస్తూనే ప్రజలందరి యొక్క ఆయురారోగ్యాలు, నిండు ముత్తైదువతనాలు, సకల సౌభాగ్యాలు విలసిల్లానే మహిళా భగవద్బంధువులు శివకేశవులిద్దరికీ అర్చనతో కార్తీక మాసానికి వీడ్కోలు చెప్పారు. ओम देवता सुपरंजन दाल्य गाज्य चंद प्राणायाम योग वर्तमान चांद्रमाना विश्वावसु नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिक मासे पुष्पपक्षे अमावास्यां गुरुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोग शुभकर्ण एवं गुण विशेषेण विशिष्टायां शुभजितौ अस्य श्रीमन्नगिराण्ड कोटि ब्रह्मांड नायकस्य श्री रुक्मिणी सत्या समेत वेणुगोपाल स्वामी त्रिक्षत्रं न आकाश दीप दीप आकाश दीप धूप कार्तिक पुराण पठन कार्यक्रमेण हरिहरुर कृपा सिद्धिरस्तु गोपाल कृष्ण कृपा सिद्धिरस्तु सर्वे जना सुखिनो भवन्तु तथास्तु. జయ శ్రీమన్నారాయణ. నెల రోజులుగా కార్తీక మాసం భక్తి శ్రద్ధలతోని దీపాలు వెలిగిస్తూ మహిళలందరూ వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చి కార్తీక పురాణం వింటూ దీపాలు వెలిగిస్తున్నారు. ఆకాశ దీపాన్ని కూడా వెలిగిస్తున్నారు. మరియు దానం, పండ్లు, ఫలదానం, దీపదానం చేస్తూ ఉన్నారు. నెల రోజులుగా ఇది కొనసాగుతూ ఉంది. చేర్యాల గ్రామం సుభిక్షంగా ఉండాలని మహిళలందరూ కోరుకుంటూ శివకేశవులకు అభేదం లేకుండా ఉండడానికి తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అర్చకులు. చాలా సంతోషంగా ఉంది. నెల రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఈరోజు పరిసమాప్తం అవుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతిర్నమోస్తుతే. జై శ్రీమన్నారాయణ. గత నెల రోజులుగా సాగుతున్నటువంటి యొక్క స్నాన దాన జపతపాలకు ముఖ్యంగా శివకేశవులకు అభేదం చెబుతూ కొనసాగుతున్న దీపంలోనే భగవంతుణ్ణి లేదా పరమ పవిత్రమైన భక్తితోనే పరమాత్ముని దర్శించుకునేటువంటి యొక్క కార్తీక మాసం అమావాస్య రోజు, ఈ రోజు గురువారం చివరి రోజుగా చేసుకుంటున్నటువంటి ఒక మహిళా భగవద్బంధువులంతా కూడా సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన చేర్యాల పట్టణంలోని ప్రాచీన వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈ రోజు ముక్తాయింపుగా ఫలశ్రుతిగా కోరుకునేటువంటి యొక్క దీపోత్సవంలో కార్తీక మాసం అంతిమ రోజైనటువంటి యొక్క ఈ దీపోత్సవంలో భగవద్బంధువులంతా కూడా చేర్యాల మహిళలంతా కూడా పాల్గొనడం నిజంగా కూడా వాళ్ళు రోజు కూడా దీపోత్సవంలో పాల్గొంటూనే కార్తీక పురాణం వింటూనే ఆ పురాణం ద్వారా తెలుసుకునేటువంటి యొక్క ఇతివృత్తాన్ని లేదా జీవన సారాన్ని కూడా జీవితంలో
అనువర్తింప చేసుకుంటూ నిజానికి మనిషికి ఎంత డబ్బున్నా ఏదున్నా కూడా ఒక భక్తి మార్గం మాత్రమే సక్రమంలో నడిపించగలదు. ఇది 100% నిరూపించబడ్డటువంటిది. సనాతన వైదిక భారతీయ సాంప్రదాయంలో భక్తి మార్గాన్ని మించినటువంటి ఒక మార్గం ఇంకోటి లేదు. డబ్బుంటేనో ఇంకేదైనా సౌకర్యాలు ఉంటేనో గొప్పవాళ్ళం కాదు. భక్తి మార్గం ఉంటేనే మనం మంచి వాళ్ళం అవుతాం, చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా మంచిగా మారుతుంది అనే ఒక చిన్న సత్యాన్ని గ్రహించిన ఈ స్త్రీమూర్తులంతా సాక్షాత్తు దైవ స్వరూపులుగా మారి ఆ దైవాన్ని తమ మధ్యలో నిలుపుకోవడానికి దీపాల రూపంలో ప్రతినిత్యం గత నెల రోజులుగా ఏ ఆటంకం లేకుండా రాగానే సాయంత్రం ఆకాశ దీప ఆవిష్కరణ, ధ్వజస్తంభం చుట్టూ దీపోత్సవాన్ని, ఆ తర్వాత స్వామివారికి నివేదన చేస్తూ కార్తీక పురాణం వింటూ నెల రోజులుగా సాగుతున్నటువంటి ఒక ఈ కార్యక్రమం ఈ రోజుతో పరిసమాప్తం కాబోతుంది. నిజంగా ఇంతమంది మహిళా మూర్తులు వచ్చి సర్వే జన సుఖినో భవంతుగా మాత్రమే వాళ్ళు రోజు సంకల్పం చెప్పుకున్నారు. మా ఇల్లు మా వాళ్ళు బాగుండాలని కాదు, మన జగతంతా, ప్రపంచమంతా, భారతదేశం అంతా బాగుండాలని, అలాంటి భక్తి సమాజం మా అందరికీ ఇవ్వాలని ఆ శివకేశవులు ఇద్దరిని కూడా కోరుకోవడం, తులసి కళ్యాణం చేయడం, భాతృ నారాయణ కళ్యాణం, అలాగే పరమేశ్వరుడికి మారేడు చెట్టు కింద మహా పూజ చేయడం, ఇలా వివిధమైనటువంటి ఒక నెల రోజుల కార్యక్రమంలో చేసి అందరూ కూడా తరించారని, ముందు ముందు అందరికీ కూడా అతి విలువైనది ఈ మనిషి లోకంలో ఏంటిది అంటే ఆరోగ్యమే. అలాంటి సంపూర్ణమైన ఆయురారోగ్యాలు వీళ్ళందరికీ కలిగించాలని ఆ శివకేశవులను కోరుకుంటూ గోపాలకృష్ణ భగవానికి జై. స్వస్తి.